రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు ఆడియో క్లిప్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక అత్తాకోడల మధ్య ఉన్న సామాజిక సమస్యను పరీక్షించేందుకు వెళ్తే దాన్ని ఎడిట్ చేసి రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి భారంతో ఉన్న మాజీ ఎంపీ భరత్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో సొంత వదినపైనే గృహహింస కేసు ఎదుర్కొన్న భరత్ ఇవాళ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా కుటుంబాల జీవితాలను రోడ్డుపైకి లాగటం మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. కానీ నిన్న ఒక మహిళ సోదరిమని మాట్లాడింది విన్న తర్వాత ఒక సామాజిక వర్గపరమైన సమస్య, అత్తాకోడల సమస్య, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద దిక్కుగా ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి వచ్చిన సమస్య, అదే ఇంటిలో నా మహిళా సోదరిమని చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వ్యవహారం బట్టి వారు ఎదుర్కొంటున్న ఎస్సీ ఎస్టీ కేసులు బట్టి అప్పారావు గారు మాట్లాడిన విధానాన్ని చిత్రీకరించిన ప్రక్రియలో జరిగిన సంభాషణ ఆవిడ అంత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం సరైన విధానం కాదని నాకు అనిపిస్తా ఉంది, సభ్యత కాదని అనిపిస్తా ఉంది. ఆవిడ మాట్లాడారు కాబట్టి అక్కడితోటి సరి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, సంవత్సరన్నరగా ఈ సమస్య ఉందట. నిన్నే నేను తెలుసుకున్నా. సంవత్సరన్నరగా ఉన్న సమస్యను రోడ్డు మీద పెట్టారు వైసీపీ వాళ్ళు. న్యాయం చేస్తారా, చేయగలరా?